ఒక మంచి రచయిత ఇలా రాసుకుంటున్నాడు డైరీలో. ఈ సంవత్సరం నాకు గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. కొన్నాళ్ళు నేను మంచం మీద ఉండాల్సి వచ్చింది. ఈ సంవత్సరమే నన్ను రిటైర్ చేశారు. మా అబ్బాయికి కారు యాక్సిడెంట్ అయింది. కారు నుజ్జు అయిపోయింది. అదొక నష్టం అని బాధాకరంగా రాసుకుంటుంటే అది వెనక నుంచి వచ్చి చదివిన వాళ్ళ భార్య పక్క గదిలోకి వెళ్ళి వేరే పేపర్ తీసుకొచ్చి ఆ పేపర్ పక్కన పెట్టింది. ఈ సంవత్సరం నా గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశారు. ఎన్నాళ్ళ నుంచో పడుతున్న బాధని ఈ సంవత్సరం పోగొట్టుకున్నాను. 60 సంవత్సరాలు వయసులో ఉండగానే, ఆరోగ్యంగా ఉండగానే నన్ను రిటైర్ చేశారు. ఇంకా మంచి విషయాలు చదివి మంచి విషయాలు రాయగలుగుతాను. ఈ సంవత్సరం నా బిడ్డకు ఒక కొత్త జీవితం వచ్చింది. కారు పోతే పోయింది కానీ నా బిడ్డ ప్రాణాలతో నాకు దక్కాడు అంటే ఆవిడ రాసింది పక్కన పెట్టి చదివాక ఆయనకు ఒక విషయం అర్థమైంది. ఈ సంవత్సరం మంచిది, ఈ సంవత్సరం మంచిది కాదు అని కాదు. దేనిలో అయినా కూడా కష్టం సుఖం రెండూ ఉంటాయి. అన్నిటినీ మనం స్వీకరించగలగాలి.